ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సంఖ్యబోధక కుటుంబ అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈ అహం సత్యబోధక సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓ సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. అహం సత్యబోధక గ్రంథములో స్వామివారి జన్మదిన సందేశాల గ్రంథములో 1987 నవంబర్ 23వ తారీఖున స్వామివారి జన్మదిన సందేశములో నిన్న కొన్ని అంశములు తెలుసుకున్నాము. ఈ రోజు మరికొన్ని అంశములు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అయితే నిన్న మన సోదరులు శ్రీ సూర్యప్రకాశరావు గారు పైసాకు ప్రేమకు పైసా ఖర్చు లేదు అనే అంశముతో ముగించారు. అంటే మనము ప్రేమ అందించడానికి మనకి ఏమి ఖర్చు, ధనం ఏమి ఖర్చు పెట్టక్కర్లేదు అనే అంశాలతో ఆయన చెప్పారు. అందులో స్వామి ఏం చెప్పారంటే, ఒకనొక సందర్భంలో త్యాగరాజు ఒక కీర్తనలు ఆయన తెలియచేశారు. కరుణాసాగరం అనే చింతామణి నీ దగ్గర లేకపోతే ఇంతమంది నీ దగ్గర వచ్చి అలా ఆకర్షింపబడతారు. ఆ చింతామణి నీ దగ్గర కానీ లేకపోతే ఇంతమంది చేయడానికి అవకాశం లేదని. అలాగా ఈ సత్యసాయి అవతారములో మన స్వామి దగ్గరకి ఇన్ని లక్షల మంది, ఏ ఆహ్వానాలు ఏవి లేకుండా ఇంతమంది మనం అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శన, స్పర్శన, సంభాషణలు, ఇంకా అతని పాద నమస్కారములు, తర్వాత అతన్ని మన మీద చూపించిన ప్రేమ, ప్రైమరీ థింగ్ ప్రేమ తత్వం ఫస్ట్ స్వామి ఇందులో మనకి చెప్పింది. అది కూడా మనకు ఇంతలాగా దొరుకుతోంది అంటే అక్కడ మనం అందరం కూడా వాటి కోసము ఆకర్షింపబడి వెళుతున్నాము. అలాగే రామావతారంలో కూడా త్యాగరాజు చెప్పిన విషయం అదే. అలాంటి ప్రేమ తత్వాన్ని స్వామి మనకి ఇవ్వడం వల్లే మనం అందరం కూడా ఆకర్షితులమే అక్కడికి వెళుతున్నాము. నిజానికి మనం అక్కడికి వెళ్ళి చాలా పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తుంటామండి. కానీ అక్కడ మనం క్షేత్ర సందర్శనం చేసి ఆ క్షేత్రంలో అడుగు పెడితే మనకి బాగుంటుంది అన్న భావంతో అందరము వెళుతుంటాము. కానీ పుట్టపర్తి మనము వెళ్ళామంటే మానవ ఆకారంలో ఉన్న సాక్షాత్ పరమేశ్వరుడు, ఆ భగవంతుణ్ణి మనం దర్శనం చేసుకొని అతని ప్రేమను పొంది మనం ఎంతో ఆనందం పొంది జన్మ జన్మలకి సరిపడా ఆనందాన్ని పొంది మళ్ళీ మనం స్వస్థానాలకి చేరుకుంటున్నామంటే మనం అక్కడ స్వామి ఇచ్చే ప్రేమ వల్లే మనం ఆకర్షించబడి వెళ్తున్నాము అనే అంశాన్ని ఆయన చెప్పారు. అయితే స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ ప్రేమను ఆధారం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. ఆ స్వామి ఇచ్చిన ప్రేమని మనం ఎన్ని శాస్త్రాలైనా, వేదాలైనా, ఉపనిషత్తులైనా, బ్రహ్మసూత్రాలైనా మనం పరిశోధనలు చేసినా, ఎన్ని చేసినా అందుకోవడం కష్టం అండి. కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు. అది తెలుసుకొని అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుందని స్వామి చెప్తున్నారు. అయితేనండి మనము స్వామి దగ్గరికి వెళ్ళి మనం ఆ ప్రేమను పొందినప్పుడు మనకి వాటికి నయా పైసా ఖర్చు లేదు. కనుక స్వామి ఏం చెప్తున్నారంటే, మానవులందరి యందు కూడా సహజంగానే ప్రేమ ఉంటున్నది. ఆ సహజ ప్రేమను మీరు అనుభవించడానికి చేసే ప్రయత్నమే మీకు లభ్యమవుతుంది. ఆ ప్రయత్నం వల్ల మనలో ఉన్న సహజ ప్రేమ కూడా మనకి దొరుకుతుందని స్వామి చెప్పారన్నటి అంశంలో అదండి. ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన అంశానికి వస్తే, రామదాసు చెప్పాడు, భక్త రామదాసు చెప్పేటండి. ఏమిటి అంటే, ఒక కీర్తన స్వామి పాడారు. ఇది ఎప్పుడు? 2006 ఏప్రిల్ 7వ తారీఖున శ్రీరామనవమి సందర్భంలో స్వామి తన దివ్యోపన్యాసములోని చెప్తూ ఈ కీర్తన పాడారండి. అయితే ఈ కీర్తన ఏమిటంటే, మహర్షులు అని రామదాస్ చెప్పారటండి. కీర్తనల సారాంశం అంతా కూడా మహర్షుల తయారు చేసిన మహాద్భుతమైన మిఠాయిటండి ఇది. ఏమిటి ఆ మిఠాయి అంటే అది రామనామము. రామనామం. మనం రకరకాల మిఠాయిలు చేసుకుంటాం, వాటికి ఏవేవో పేర్లు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఈ మిఠాయి పేరు రామనామము. ఈ రామనామము అనే మిఠాయిని మహర్షులు అద్భుతముగా తయారు చేసి అందించారు అని మనకి రామదాస్ చెప్పారండి. అయితే ఈ రామదాసు చెప్పిన ఈ సారాంశం అంతటిని కూడా మన స్వామి ఇక్కడ ఈ దివ్యోపన్యాసంలో ఒక కీర్తన కింద పాడారండి. అదేంటో ఒకసారి తెలుసుకునే పాడే ప్రయత్నం చేస్తున్నాను. సాయిరామ్. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా,
శ్రీరామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. వేదసారమను గోధుమ పిండిలో వేదవాక్యమను క్షీరము పోసి ఆనందమైన పెద్ద బాండువ తీసి ఆనందమైన పెద్ద బాండువ తీసి ఆది మునులు దీని బాగుగా కలిపిరి. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. సుబుద్ధి అను కండ చక్కెర తీసి నిబద్ధి అను అవు నెయ్యే వేసి అబద్ధమని ఎటి మలినము తీసి ఆది మునులు దీని పాకము బట్టిరి. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. భూమిలో దొరికే మిఠాయిని కొని తిని పామరులై చెడిపోవకు రండి. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. ఇంకా మళ్ళీ తర్వాత చెప్తున్నారు ఇంకోటి చూడండి. రుచికరమైనది రామ మిఠాయి సకల రోగ నివారణమోయి ఒక కాసైనను ఖర్చు లేదోయి ఆనందముగా మీరు అందుకోండోయి. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. శ్రీరామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా అని స్వామి కీర్తన ఆ శ్రీరామనవమి నాడు సందేశంలో వినిపించారండి. అయితే ఈ కీర్తన స్వామి గానం చేసిన తర్వాత పాడిన తర్వాత భగవాన్ తమ దివ్య ఉపన్యాసంలో ఈ రకంగా చెప్పారటండి. ఏంటంటే మీరు బయటకు వెళ్ళి ఏవేవో పిచ్చి పిచ్చి మిఠాయిలు కొనుక్కొని తింటే మీ కడుపు చెడిపోతుంది. ఆ మిఠాయిలు తినడానికి చాలా రుచిగా అనిపించవచ్చు, అవి విషంతో సమానం. కానీ అవి మనం కొనుక్కొని తిన్నవి విషంతో సమానము. రామనామం అనేది మహర్షులు తయారు చేసినటువంటి మహాద్భుతమైన మిఠాయి. ఇది ఏమాత్రం చెడిపోయేటువంటి పదార్థం కాదు. ఈ మిఠాయిని మీరు తినే కొలది మీకు ఎంతో ఆనందం కలుగుతుంది అని స్వామి ఈ కీర్తన పాడిన తర్వాత ఈ సందేశాన్ని ఇచ్చారండి. సాయిరామ్. ఇప్పుడు మనం ఇందులోకి ఒకసారి వద్దాం. అహం సత్యబోధక జన్మదిన సందేశంలో అయితే ఒక్క కాసైనా ఖర్చు లేదు మనం ఆనందంగా పొందడానికి, ఆనందంగా ఉండడానికి. ఈ రామనామ మిఠాయిని మనం తిన్న తర్వాత దీనికి ఏమాత్రము ఖర్చు లేదు. అయితే మీకు వచ్చేపోయే ఛార్జీలు మాత్రము ఖర్చు. మనం పుట్టపర్తి వెళుతున్నాము కాబట్టి అక్కడికి రావడానికి వెళ్ళిపోవడానికి ఛార్జీలు అయ్యే ఖర్చు ఉంటుందంతే. ఆ ఖర్చులు కూడాను ఒక పవిత్రమైన ఖర్చే. మనము చూడండి, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే మనము ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలనుకుని ఉంటాం తప్పితే అక్కడ డబ్బు ఎలాగ కూడుతుంది ఏమవుతుంది మనం ఆలోచన చేయం. అయితేనండి మన సంకల్పం కూడా గట్టిగా ఉంది. ఆ క్షేత్ర దర్శనం మనం చేసుకోవాలి అనుకుంటే మనకి ఏదో రకంగా ఆర్థికంగా కూడా మనకు ఆ భగవంతుడు మనకి డబ్బులు కూడా సమకూర్చే ఏర్పాటు చేస్తాడు. కనుక ఈ పుట్టపర్తి యాత్ర అనే ఖర్చు కూడాను ఖర్చు కాదు. మనందరం అలాగే పుట్టపర్తి వెళ్తున్నాము. ఎందుకంటే పుట్టపర్తి ఎన్నిసార్లు వెళ్ళినా మనకి తనివి తీరదు. ఎన్నిసార్లు వెళ్ళినా ఎంతసేపు అక్కడ కూర్చొని స్వామిని మనం దర్శించుకుంటున్నాం. వాళ్ళు మన టైం అయిపోతే ఇంకా మీరు వెళ్ళండి మళ్ళీ సాయంత్రం రండి అని పంపించేస్తారు తప్పిదే అక్కడ. అందుకే మనం అందరం వచ్చి ప్రశాంతంగా బయటకు వచ్చి కామ్గా కూర్చొని అలాగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చుంటాం. ఇంకా కదలబుద్ధి అవ్వదు. ఏదైనా ఫోన్ చేసినా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా మనం అక్కడి నుంచి మరి కదలం. మళ్ళీ అక్కడే కాసేపు కూర్చొని ఎవరైనా 4 మంచి విషయాలు స్వామి గురించి చెప్పినా వింటూ ఆ ప్రశాంతి నిలయం లోపలే ఉండిపోతామండి మనం. అది కూడా ఒక ప్రాప్తియే అని స్వామి చెప్తున్నారు. ఏంటి పుట్టపర్తి యాత్ర? స్వామి మొట్టమొదట చెప్పారండి ఏంటంటే, నా అనుగ్రహము లేనిదే మీరు ఎవరు కూడా ఇక్కడ అడుగు పెట్టలేరు. అది ఖచ్చితంగా 100%, 100% కరెక్ట్. ఆయన అనుగ్రహం లేకపోతేనండి ఎన్ని సంవత్సరాలైనా మనం ఆ క్షేత్రంలో అడుగు పెట్టలేము. అది కూడా ఒక రకంగా ప్రాప్తం. అయితే ఆ ఖర్చు లేక ఈ ప్రాప్తి మీకు లభ్యము కాదు. అంటే ఆ పుట్టపర్తి ఖర్చు కూడా మన దగ్గర లేకపోయినప్పుడు అయ్యో మన దగ్గర డబ్బులు లేవే మనం వెళ్ళలేపేమే అనుకుంటాము. కానీ అది మనకి ప్రాప్తం లేదు అని అనుకోవాలి. ఈ ప్రాప్తి కూడా మనకి దొరకదు. మనం షాపుకు వెళ్ళి ఒక కర్చీఫ్ కొనుక్కోవాలంటే 5 రూపాయలు ఇస్తే
కర్చీఫ్ ఇస్తాడు. రుమాలు కొనుక్కోవాలనుకుంటే మనం షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం, ఒక 5 రూపాయలు ఇస్తే ఇస్తాడు. అయితే మనము ఇవ్వందే పుచ్చుకోవటానికి అధికారం లేదే. ఆ షాపులో మనం వెళ్ళగానే రుమాలు అడిగేసిన వెంటనే ఆయన ఇచ్చేరు కదా, అతను మళ్ళీ మనం అతనికి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి మనము ఇవ్వందే, మనం అక్కడ ఏదైనా ఇవ్వాలి, ఇస్తే అది మనకు పుచ్చుకోవడానికి అధికారం లేదు, అర్హత ఉంటుంది. అదే రీతిగా మీరు ఏ కించిత్తైనా త్యాగం చేసి, ఏ కించిత్తైనా చిన్న పిసరు ఏదైనా మనం త్యాగం చేసి ఎక్కడికి వచ్చినప్పుడే ఈ విధమైన భావం అనేది మీకు లభ్యమవుతుంది అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. మనం ఏదైనా త్యాగం చెయ్యాలి, మనలో త్యాగ బుద్ధి ఉండాలి. ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకునేది, అది చూసారా ఇక్కడ. ఏదైనా త్యాగం చెయ్యాలంటే, త్యాగం గురించి మనం చెప్పుకోవాలంటేనండి, ప్రతి మనిషికి కూడా ఆ త్యాగ బుద్ధి అనేది నా అభిప్రాయము కొంచెం చిన్నతనం నుంచి కూడా పిల్లల్లోని మనస్తత్వంలో ఏ కోసానైనా ఎక్కడి నుంచైనా చిన్న పిసరు వస్తూ ఉండాలి. ఏంటంటే మన దగ్గర ఒక 2 చాక్లెట్లు ఉన్నాయి, పక్కవాడికి ఒక చాక్లెట్ ఇద్దాం, లేదా మన దగ్గర కొంచెం ఏదో తినడానికి పదార్థం ఉంది, అది వాళ్ళకి కొంచెం షేర్ చేద్దాం. ఇలాగా ఏదో చిన్న పిసరు వాళ్ళకి పెట్టాలి, ఇంకెవరికైనా మనం ఇవ్వాలి అనే త్యాగ బుద్ధి ఉండాలండి. మనకి ముందు ఇవ్వాలి, ఏదైనా ఇచ్చే మనస్తత్వం ఉండాలి. ఆ ఇచ్చే మనస్తత్వం కానీ మనలో ఉంటే మాత్రము ఖచ్చితంగా మనం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడతాం. ఆ ఇచ్చే మనస్తత్వం అనేది కూడా మనకి తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్నతనం నుంచి అలవాటు చేసే పద్ధతి ఉంటే మంచిదని నేనైతే భావిస్తున్నానండి. సాయిరామ్. అలాగే ప్రేమ అనేది ఏంటంటేనండి, ఇచ్చి పుచ్చుకునేది ప్రేమ. మన అవతల వాడికి ప్రేమ అందిస్తే వాళ్ళు కూడా మనతో చాలా ప్రేమగా ఉంటారు. మనమే తర్వాత ఈ ప్రేమ అనేది ఏంటంటేనండి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రవర్తనలోని, హావభావాల్లోని, మాటలలోని, వాళ్ళ హృదయములోని, వాళ్ళ సంకల్పాల్లోని, వాళ్ళ ఆలోచనల్లోని అన్నిట్లోని రావాలండి. మనం మనకు ఒక కొత్త మనిషిని పరిచయం చేసుకుంటాం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పలానా మీరు అంటాం. అతన్ని చూడగానే మనకు అంతకన్నీ తెలియకపోవచ్చు, కానీ అతను మాట్లాడే మాట వల్ల కానీ, అతను ప్రవర్తించే ప్రవర్తన వల్ల కానీ, అతను అక్కడ చేసిన సేవల వల్ల కానీ, అక్కడ అతను అందరితోని నడిచిన తీరు వల్ల కానీ, మనము ఏ రకంగానైనా అతనిలో ఏ రకమైన త్యాగం చేసే బుద్ధి ఉందా, లేదా ప్రేమ అనేది అతను మనకు తెలియచేస్తున్నారా అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనకి ఏ మనిషినైనా చూడగానే వాళ్ళ మొహంలోని మనకి ప్రేమతత్వం కనిపించాలి. అంటే మొహంలో ప్రేమతత్వం ఎలా వస్తుందంటారు, నవ్వుతూ చిరునవ్వుతూ ఉండాలండి. వాళ్ళ ఫేస్ చీర్ఫుల్ గా ఉంటే అబ్బా నవ్వుతున్నారు, అయితే మనం నవ్వుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మాట కూడా ప్రేమతత్వంతో ఉండాలి అని చూసారా. మనిషిలో స్వామి ఎన్నో సందేశాల్లో చెప్తున్నారు, మనపడి సత్సంగాల్లో మన సోదర సోదరిమణులందరూ బోడి మీద తెలియజేస్తున్నారు. మనం ప్రేమ అందించేటట్టు విషయంలోనండి ప్రతి ఒక్క మనిషిలోని ఎన్ని రకాలైన గుణాలు ఉంటాయి, ఏ రకమైన గుణం ద్వారా ఆ ప్రేమను మనం మనిషికి అందించాలి, ఏ రకమైన గుణం ద్వారా ఆ మనిషికి ఆ ప్రేమను అందిస్తే ఆ ప్రేమ అతను పుచ్చుకోగలగడు అనేదన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సాయిరాం. భగవంతుడు ఏమి చేసినా, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతా ప్రజల నిమిత్తమే కాని తన నిమిత్తము కాదనేటటువంటి సత్యాన్ని దృఢముగా మీరు ఈనాడు విశ్వసించాలి. భగవంతుడు ఎన్నో రకాల అవతారాలు ఎత్తుతున్నాడు. ఆయన అవతారం ఎత్తేది ఆయన ఏదో సాధించుకోవడానికి కాదు. ఇక్కడ ఏమి చేసినా, అతను ఏ అవతారంలో భగవంతుడు ఏమి చెప్పినా, అతను ఏ ఆలోచనలతో వచ్చినా ఇక్కడికి అంతా కూడా మన నిమిత్తమే, మనందరి కోసమే. మనందరికీ తెలిసిన భగవంతుడు ఎన్నెన్నో అవతారాలు ఎత్తారో. వినపట్లేదండి? సాయిరాం, వినిపించట్లేదండి? సరేనండి. అయితే భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన మన కోసమే, మన మంచి కోసమే ఆయన ప్రతి అవతారంలోని కూడా ఏదో ఒక విషయాన్ని మనకి అందచేసి అక్కడ దుష్ట శిక్షణ, అదేంటి శిష్ట రక్షణ చేసే పరిస్థితులు మనం అన్ని అవతారాల్లోనే తెలుసుకుంటున్నామండి, చూస్తున్నాం. అలాగే మన స్వామి కూడా ఈ కలియుగంలో సత్యసాయి అవతారంలో తమ ప్రేమతోని మనలోని దివ్యత్వాన్ని మనం గుర్తించేటట్టు చేస్తున్నారు. మనము సేవలు చేసి అవతల వాళ్ళకి తద్వారా కూడా మనము ప్రేమను అందించే ఏర్పాట్లు కూడా స్వామి మనకెన్నో అందించారు. మనందరము కూడా నిత్యము అవే చేస్తున్నాము. వాటి ద్వారా మనందరము ఈ రోజు ఎంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతున్నామండి. సాయిరాం. తరువాతి అంశము, ఎట్టి సంకల్పము అట్టి ఫలము. సంకల్పం అంటే ఏంటి? మనం అనుకోవడం, అదే మనకి మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. అందుకే మన మనస్సులోని సంకల్పము ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. సద్భావము అని చెప్తారు. సద్భావము అంటే మంచి భావములతో ఉండాలి.
మంచి ఆలోచనతో మనకు ఆ సంకల్పం పుట్టాలి. ఈ రోజు మనం ఉదయం లేవగానే స్వామి ఈ రోజు నాకు ఈ పని చెయ్యాలని ఉంది అని మనం ఆ స్వామి దగ్గర ఒక మంచి సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా ఆ రోజు మన చేత ఆయన చేయించేస్తారు. ఎందుకంటే మనకి ఆ సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. తద్వారా మనము ఫలము ఆశించము. ప్రతి ఫలాపేక్ష లేకుండా మనము ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి స్వామి మాకు శక్తి సామర్థ్యములు ఇవ్వండి, మాకు ఈ రోజు మేము ఈ పని చేయడానికి తగిన శక్తి ఇవ్వండి అని మన స్వామిని కోరుకుంటే ఆ సంకల్పం మన చేత స్వామి నిర్విఘ్నంగా జరిపిస్తారు. ఇందులో ఏం స్వామి చెప్పారో తెలుసుకుందాము. స్వామికి ఏ కోసాన కూడాను స్వార్థం అనేటువంటిది లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అందరూ ఒక్కటే. అయితే వారి వారి ప్రాప్తానుసారము కొంచెము ఉంటుంది. అయితే స్వామికి ఏ కోసాన స్వార్థం లేదు. ఒక్కసారి మనం స్వామి చిన్నప్పుడు అవతార ప్రకటన చేయకముందు పాఠశాలలో చదువుకునేటప్పుడు కుటుంబంలో అందరితో ఉన్నప్పుడు సమాజంలో తోటి పిల్లలందరితోని ఉన్నప్పుడు స్వామి నిస్వార్థంగా ఎవడా ఉన్నారు అనేది మనం ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు తెలుస్తుందండి. అది మనం ఆ వయస్సు నుంచి స్వామి చేసింది మనం బాగా దృష్టిలో పెట్టుకొని మనము బాల వికాస్ పిల్లలందరికీ కూడా అదే పదే 10 సార్లు చెప్పాలి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా వాళ్ళల్లో ఈ రోజు నువ్వేమిటి మంచి పని చేసావు, లేదు ఇవాళ నువ్వు ఇంట్లో ఏదైనా మంచి ఆలోచన చేసావా లేచిన దగ్గర నుంచి ఉదయం నుంచి అని మనం ఇలాగా ఏదైనా ఒక సద్భావం మనలో పెట్టుకొని మనము పిల్లలకి కూడా అడిగి తెలియచేస్తే వాళ్ళకి కూడా మనం ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి, మంచి సంకల్పం చేసుకోవాలి అనేది వాళ్ళలో తెలుస్తుంది. అందువల్ల స్వార్థము అనే భావం చిన్నతనం నుంచి వాళ్ళ మనస్సుల్లో దూరకుండా కూడా మనము కూడా ఎన్నో ప్రయత్నాలు చెయ్యాలి. తల్లిదండ్రులుగా బాల వికాస్ గురువుస్గా కూడా మనము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా సాధించితే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయము. తర్వాత అండి స్వామి చిన్నప్పటి నుంచి తోటి పిల్లలందరితో వెళ్ళిన ఎక్కడికైనా ఆయన బట్టలు విషయంలో కానీ మరి ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా సరే ఆయన మానేసైన తోటి పిల్లలకి పెట్టేవారు. ఆ పుష్పగిరి తిరునాళ్లకు వెళ్ళినప్పుడు స్కౌట్ క్యాంపులకు వెళ్ళినప్పుడు కూడా డబ్బులు లేకపోయినా ఎంతో దూరం నడిచి ఆయన చిత్రావతి నదిలోంచి నడిచి వెళ్ళడం ఇవన్నీ మనం చూస్తుంటే ఆయన ఏంటంటే ఆయన చేసి మనకి చూపించారు కనుక మనము కూడా అలా చేసి మనము కూడా అంత ఉత్తమ వ్యక్తిత్వం కలిగి స్వార్థం అనేటువంటిది మనలో ప్రవేశించకుండా మనము జీవితాన్ని గడుపుకునేటట్లయితే మనకి చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అందరూ ఒకటే అని స్వామి చెప్తున్నారు, అంతే కదా. స్వామి ఇప్పుడు భగవంతుడు మనకి ఏదో తప్పు పని చేశాం, అమ్మో స్వామి మేము ఇవాళ పొరపాటు నీ తప్పు పని చేస్తాం అంటే భగవంతుడు వచ్చి మనని కొట్టడు తిట్టడు వచ్చి, కానీ మనం చేసింది అది కర్మ మంచిదా చెడ్డదా అది చూసి దాన్ని బట్టి ఫలం ఉంటుంది. కనుక భగవంతుడు ఎప్పుడూ మనకేమనరు, భగవంతుడి దృష్టిలో మనందరము సమానమే. అయితే వారి వారి ప్రాప్తం బట్టి ఉంటుంది. కొంతమంది అనుకుంటారు స్వామి దగ్గరికి వెళ్ళాం అయ్యో వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు మనకి ఇంటర్వ్యూ ఇవ్వలేదే, మనకి పాద నమస్కారం దొరకలేదని మనం ఏనాడు భావించద్దు. ఎందుకంటే స్వామి దర్శనమే మనకి ఎంతో గొప్ప అత్యద్భుతమైన అవకాశం. ఎందుకంటే స్వామి క్షేత్రంలో మనం అడుగు పెట్టాము, ఆ స్వామి ఆశీస్సులు ఇచ్చారు. తర్వాత స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు, మనం తపోవనం పుస్తకం చదువుతుంటాం. నా దర్శనంకి నేను మీకు దర్శనం ఇవ్వడానికి నేను వస్తున్నప్పుడు మీరు చాలా ప్రశాంత చిత్తంతో అలా మీ దృష్టి నా మీద కేంద్రీకరించి ఉంచాలి. ఇటుపక్క వాళ్ళని అటుపక్క వాళ్ళని మాట్లాడకూడదు. ఇటుపక్క వాళ్ళతో అటుపక్క వాళ్ళతో మీరు మాట్లాడుతుంటే నా నుండి వచ్చే శక్తి మీ వరకు రాదు, అది మళ్ళీ నన్నే చేరిపోతుందని స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు. అది ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనము స్వామి మనం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు వెళ్ళినా స్వామి అక్కడ ఉన్నారు, స్వామితో మనం ఉండాలంటే ప్రశాంతి నిలయంలో మనము అప్పుడు ఎప్పుడైతే అంత డిసిప్లిన్ పాటించామో ఇప్పుడు కూడా అదే క్రమశిక్షణ పాటించి మనం అదే రకంగా ధ్యానం చేసుకుంటే స్వామి మనకి ఏదో ఒకలాగా అక్కడ అందులోంచి దర్శనం ఇచ్చి మనకి ఆయన ఆశీర్వచనాలు మనకి ఇస్తుంటారు. అలాగా అది ప్రాప్తం బట్టి ఉంటుందండి. ఆ ప్రాప్తం అనేది వాళ్ళకి ప్రాప్తం ఉంది, అందుకు ఎందుకో వాళ్ళకి అవకాశం ఇచ్చారని మనం భావించాలి. సముద్రములో కావలసినంత నీరు ఉంటున్నది, సముద్రంలో ఎంతో నీరుంది, అదంతా మనం కావలసినంత పట్టుకెళ్ళిపోతున్నామా? ఎవరు ఎంత పాత్ర తీసుకుపోతారో అంత పాత్రకే నీరు లభ్యమవుతుంది. అదే విధముగా వారి కర్మానుసారముగా వారి ప్రాప్తానుసారముగా ఈ యొక్క అదృష్టం అనేది లభ్యమవుతుంది అని స్వామి చెప్తున్నారు. వాళ్ళు చేసిన కర్మలు బట్టి ఇప్పుడు స్వామి ఎంతో మందిని ఆయన తీసుకొచ్చారు అతని దగ్గరికి, ఎన్నో సేవలు చేయాలంటే అక్కడ అన్ని కట్టడాలు అవి చేశారంటే స్వామి సంకల్పం. ఆ స్వామి సంకల్పానికి తగ్గట్టుగా అందరినీ తీసుకొచ్చారు. వాళ్ళ వల్ల ఆ పని అవుతుంది అంటే అయితే మన వల్ల పని అవ్వలేదని మనల్ని తీసుకెళ్ళలేదు, మనకి ఇంకో సేవ ఇస్తారు, లేదా మనకి ఇంకో రకమైనది, లేదా మనకి ఇంకో రకమైనది, ఇలా ఏదో రకంగా ప్రతి వ్యక్తికి కూడా మనం ఉన్న ప్రదేశంలో అవనండి
పుట్టబర్తిలో స్వామి ఒకనొక సందర్భంలో చెప్పారండి, మీరు నా దగ్గరికి రాలేదని మీరు బాధపడవద్దు, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి ఇవి చేయలేదని మీరు బాధపడవద్దు, మీ దగ్గర ఉన్న చెయ్యండి, మీ ఇంట్లో చెయ్యండి, మీ ఇంట్లో వాళ్ళకి చెయ్యండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెయ్యండి అని కూడా స్వామి చెప్పారు. అందువల్ల ఏంటంటే మనం అక్కడికి వెళ్ళలేదు, మనం ఏమి ఇది అవ్వలేదని మనము విచారించక్కర్లేదు. ఇక్కడ ఉండే మనం స్వామిని ప్రార్థిస్తే మన కర్మలు బట్టి మన ప్రాప్తానుసరంగా మనకు అదృష్టం అనేది స్వామి మనకి దగ్గర కూడా ఇస్తారు. కనుక ఈనాడు మనము సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనలోని సత్సంకల్పాలను మనం బాగా అభివృద్ధి చేసుకోవాలి. ఎలాగంటే మనం నిరంతరం అదే సత్సంకల్పంతో ఉండాలి. అలా ఉండాలంటే ముందు మనం బాగా సాధన అనేది చెయ్యాలి. సంకల్పము వల్లనే కర్మ వల్లనే సాధన. అది ఈ సాధన అనేది ఎలా ఉంటుందంటే మన సంకల్పం గట్టిగా ఉండాలి, కర్మ కూడా. మన సంకల్పం గట్టిగా ఉంటే మనం చేసే కర్మ మంచిగా ఉంటుంది. అది దేని వల్ల? సాధన వల్ల. సాధన వల్లనే శీలము, శీలము వల్లనే ప్రాప్తి అని స్వామి మనకి చెప్తున్నారు. అదృష్ట దురదృష్టములంతా సంకల్పముల పైన ఆధారపడి ఉంటాయి. అదృష్టం అనంటే దురదృష్టం ఏవైనా సరే, లక్ బ్యాడ్ లక్ అన్నీ కూడా మనం సంకల్పముల మీదే ఆధారపడి ఉంటాయి. ఎట్టి సంకల్పము అట్టి ఫలము. మన కర్మలను మనము అనుసరించే తీరాలి. అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందముగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ప్రాప్తి మరొకటి లేదు. మనము కర్మలను అనుసరించే తీరాలండి. మనం చేసి ఇప్పుడు ఒకవేళ తెలిసి చేస్తుంటాము ఒక్కోసారి కర్మ, ఆ కర్మ చెడ్డదే అని తెలిసినా మనం చేసినప్పుడు దాన్ని అనుసరించే పోవాలి. ఒకవేళ తెలియక చేసినా అనుసరించే పోవాలి. కాబట్టి ఆ కర్మల్ని మనం అనుసరిస్తూ కూడా భగవంతుని ఆరాధిస్తూ ఉండాలి. కర్మల్ని మనం చేస్తూ భగవంతుని కూడా ఆరాధించాలి. భగవంతుడి అనుగ్రహం లేనిదే మనం ఏమీ చేయలేమండి. కర్మలు మంచివి చేస్తున్నాం కదా అంటాం, దానికి తోడు మనకి భగవంతుడు శక్తి ఉండాలి. మనం ఏదో శక్తి మనకి, కొంతమంది ఏంటంటే హేతువాదులు వాదిస్తుంటారు, కాదండి లేదు అంటారు, కానీ మనకి ఏదో ఒక శక్తి అక్కడ, దట్ ఈస్ గాడ్. ఎవరైనా మనిషైనా లేదా ఇంకేదైనా ప్రేరేపణ, మనకి ఇన్స్పిరేషన్ ఏదో ఒకటి ఉంటుంది, అది మనని అలా వెనకాతలు ఉండి కానీ నడిపిస్తుంటుంది. అయితే ఇక్కడ భగవంతుని కూడా మనం ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే మనకి ప్రాప్తి మరొకటి లేదండి. మనం అదే అనుకుంటే ఇంట్లోకి వచ్చి ఈరోజు మనం భగవత్ ధ్యానం చేస్తున్నాం అంటే అది కూడా భగవంతుని అనుగ్రహమే. ఒక్కోసారి ఆ రోజు మన భగవంతుని ప్రార్థన చేయలేము, ఇవాళ ఎలాగైనా లలితా శాస్త్రం చదవాలి, విష్ణు శాస్త్రం చదివేయాలి, ఇంకేదో చదవాలని మనం అనుకుంటాము మన 3 గుణాల వల్ల, సత్వరజస్తమో గుణాల వల్ల. అయితే ఆ రోజు మనం చేయలేనప్పుడు అయ్యో మనకు ఆ రోజు ప్రాప్తం లేదనుకుంటాము. మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనము నటన చేస్తే భగవంతుని వంచినట్లవుతుందండి అని స్వామి చెప్తున్నారు. మనలో దుర్భావములు, చెడ్డ గుణములు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ భావములు మన మనస్సులో పెట్టుకొని వాటిని సద్భావములుగా మనము నడుచుకోకూడదు. వాటిని మనం పెట్టి నటన చేయకూడదు. చేస్తే అది భగవంతుడిని మనం మోసం చేసినట్లు అవుతుందని చెప్తున్నారు. ధనముతో దాగుడు మూతలు ఆడటానికి ఇక్కడ ఏమాత్రము అవకాశము లేదు. అది ధనం ఉంది కదా అని చెప్పి మనం ఇష్టము వచ్చినట్లుగా మనము వాటిని మనం ఎలాగైనా మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి మనం ఏ రకంగా మనం చెయ్యొచ్చు అన్న భావం మాత్రం మనలోని ఉండకూడదు. దాగుడు మూతలు ఆడకూడదు అని స్వామి చెప్తున్నారు. దానికి అవకాశం లేదు ఇక్కడ అని చెప్పారు. కాబట్టి మనలో ఏం చేయాలి? గుణధనము మనము పెంచుకోవాలి. మన దగ్గర బోల్ డబ్బు ఉంది కానీ మంచి గుణాలు లేనప్పుడు ఎందుకంటే ఆ ధనము, మన దగ్గర గుణము అనే మంచి ధనం ఉండాలి. ఆ ధనము గుణము రూపంలో మన దగ్గర ఉంటే మనము ఇంకా ఏదైనా మంచి కర్మలు చేయడానికి అవకాశం ఉంటుంది. విశ్వాస బలమును మనం పెంచుకోవాలి. విశ్వాస బలం అంటే నమ్మకము పునాది గట్టిగా దృఢంగా ఉండాలి. శరణాగతి అనే తత్వములో మనము జీవితాన్ని సాధించాలి. అంటే మన కర్మకాండలన్నీ కూడా మనము ఏమి చేసినా కూడా అవన్నీ కూడా స్వామి నీకే అంకితం, ఇది భగవద్ అర్పితం. శరణాగతి అనే తత్వంలో కానీ మనము ఆయన మీద భారం వేసి అవన్నీ నిర్వహించినట్లయితే ఆ కర్మల్ని మనము ఎంతో బాగుంటుంది. అందువల్ల మీరు అది శరణాగతి తత్వంలోనే జీవితాన్ని గడపాలి అని స్వామి అంశంలోని తెలియచేస్తున్నారండి. తరువాతి అంశం, దైవానుగ్రహము వల్ల కొండలు పిండిగా మారిపోతాయి అని చెప్పారు. దైవానుగ్రహం, పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు ఉంటాయి, అవన్నీ కూడా మన భగవంతుడి అనుగ్రహము ఉంటే పిండిగా మారిపోతుంది.
ఇక్కడ చూడండి, భగవద్భక్తి అంటే దైవానుగ్రహం ఎలా ఉంటుంది అన్నదానికి మనము సతీ సక్కుబాయి సినిమా నా చిన్నప్పుడు నేను చూశాను. అందులో ఆమెకి భక్తురాలు, ఆమె పాండురంగ భక్తురాలు. ఆమె ఆ భక్తురాలికి వాళ్ళ ఇంట్లో బాధలు పెడుతుంటారు వాళ్ళు. ఆ అత్తగారు వాళ్ళు బాధలు పెట్టినాడు బోల్డ్ ఒట్లు పోసేసి తెల్లవారికి నువ్వు పిండి చేసి అంటారు దాన్ని. ఆ పిండి చేసి అంటే ఆమె ఏమి చేస్తుంది, పాండురంగడి విగ్రహం పక్కన పెట్టుకొని ఆమె ఆ పాండురంగడిని ప్రార్థిస్తూ ఆ రాత్రి అలా ఉండేసరికి వెంటనే ఆ పాండురంగడు ప్రత్యక్షమే. తెల్లవారేసరికి అదంతా కూడా ఆ వడ్లన్నిటి కూడా పిండి తయారైపోతే తెల్లవారేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏమి ఈమె తాలూకా శక్తి ఇలా జరిగింది అని. అలాగా దైవానుగ్రహం ఉంటే మనం ఏదైనా మనము సాధించవచ్చు అనేది ఏంటో ఒకసారి చూద్దాం. అనేక మంది అంటుంటారు, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు, నన్ను ఎందుకు ఇంత అవస్థపాలు చేస్తున్నావు అని. నిజముగా శరణాగతుడైన వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడు. అది చాలా మంది ఏంటంటే జనరల్గా సాధారణంగా అంత మనం సుఖంగా రోజులు గడిచిపోతున్న సంవత్సరాలు అంతా కూడా ఎంజాయ్ చేసేస్తాం. మనకి ఏ చికాకులు రావు, ఇబ్బందులు రావు, మన రకరకాల కర్మలు చేస్తూ ఆనందంగా అనుభవిస్తాం. కానీ ఎప్పుడైనా వాటన్నిటికీ విరుద్ధంగా ఒక్కసారి మనలో అనారోగ్య సమస్యలు వచ్చినా, మనస్సు పాడైపోయినా, ఏది అయినా సరే అప్పుడు ఏమంటాం మనం, భగవంతుడా నన్ను ఎందుకు ఇంత నువ్వు బాధ పెడుతున్నావు, నన్ను ఎందుకు ఇంత అవస్థల పాలు చేస్తున్నాము అంటాము. కానీ అయ్యో నేను ఏ జన్మలోనో పాపములు చెడ్డవి చేసి ఉంటానేమో, అవి ఇప్పుడు అనుభవించాలి కదా, మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా అన్న పద్ధతిలోని మనం ఎప్పుడైతే శరణాగతులు అవుతామో అలాంటప్పుడు మనం ఎప్పుడు అలాంటి ప్రశ్నలకు అవకాశం ఇవ్వము అని చెప్తున్నారు. నిజంగా శరణాగతులు అయిపోయిన వాడు ఈ ప్రశ్నలకు ఎప్పుడు అవకాశం ఇవ్వడు. మనందరం కూడా స్వామి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి, స్వామి దీంట్లో ఉన్నాం కాబట్టి అందరం అనుకుంటాం ఇవాళ ఇది జరిగింది, మన ప్రయత్నం చేస్తున్నాము దాని నుండి తప్పించుకోవడానికి. అది భగవంతుడి అనుగ్రహం కలిగితే తప్పిపోతుంది. భగవంతుడి అనుగ్రహం లేదు, ఆ వచ్చే ఫలితాన్ని కూడా మనం అనుభవించడానికి, యాక్సెప్ట్ చేయడానికి మనము మానసికంగా శారీరకంగా కూడా సిద్ధంగా ఉండాలి అని స్వామి చెప్తారు. అంతేకాని మనం భగవంతుణ్ణి దూషించకూడదు, ఎందుకంటే అది మన కర్మల ఫలితం. అది నేను ఈ మధ్యన నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను అలాగే శరణాగతంగా అయిపోయి స్వామి ఇది మీరే చూసుకోండి, నా చేతుల్లో ఏమి లేదు, నాకు ధైర్యాన్ని ఇవ్వండి అంతే అని నేను అనుకున్నానండి. స్వామి మనకి ఆయన మీద వదిలేస్తే ఆయనే మనకి ఏదో ఒక తావ చూపిస్తారు అనే దానికి నేను ఆనందం పొందానండి. సాయిరాం. అయితే శరణాగతుడైన వానికి అన్నీ భగవంతుని యొక్క ప్రసాదములే. నిజంగా మనం స్వామి ఇవన్నీ నువ్వే చూసుకో, నాకేమీ సంబంధం లేదు అని అనుకుంటే అవన్నీ కూడా మనకి భగవంతుడిచ్చే ప్రసాదమే. మనం ఏదైనా మనం చూడండి, ఒక మంచి ఫలితాన్ని అనుభవించాము. ఎందుకు ఈరోజు మంచి ఫలితం అంటే మనం మంచి ఆహారం తీసుకున్నాం అనుకోండి, అబ్బా స్వామి మనకి ఈరోజు మంచి ప్రసాదం అందించారు అనుకోవాలి. అదే చాలా మంది ఏంటంటే ప్రసాదము తీసుకునేటప్పుడు ఎక్కడికైనా మనం వెళ్తుంటాం, సమితుల్లో నుండి మన ఎక్కడికైనా పూజలప్పుడు ఇక్కడ వెళ్ళినా ప్రసాదం ఇస్తుంటారు. ఆ ప్రసాదం ఇచ్చినప్పుడుట మనం ఆ ప్రసాదం తిన్నప్పుడు ఇవాళ స్వామి మనకి ప్రసాదం ఇచ్చారు, ఎంత అద్భుతము, ఎంత ఆనందము మనకి ప్రాప్తమైంది అని మనం అనుకోవాలి. అంతేగాని అందరూ ఉప్పు చాలలేదు, కారం చాలలేదు, వాళ్ళు అలా పోసారు ఇలా పోసారు మనం అనుకోకూడదని ఒక సోదరులు సత్సంగంలో చెప్తే నేను విన్నానండి. అందువల్ల మనకు ఎవరైతే మనం ఆ భగవంతుని మీద భారం వేసి మనం అక్కడికి వెళ్తున్నామండి, అక్కడ పూజకు వెళుస్తాం, లేదా భజనకు వెళుతున్నాం, లేదా ఇంకో సేవకు వెళుతున్నాము, అక్కడ మనము చేసినవన్నీ కూడా మనకి అన్ని స్వామి మీదే భారం వేసి చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రసాదములే. కనుక ఈ శరణాగతి తత్వమును మనము అభివృద్ధి గావించుకొని, దానిని పవిత్రము గావించుకొని, సార్థకము గావించుకునే నిమిత్తమై హృదయమును విశాలము చేసుకోవాలి అని స్వామి చెప్తున్నారు. హృదయ మందిరమే ఆవో అని పాడుకుంటున్నాము. అలాగే హృదయ మందిరసే మత్ జావో అనుకుంటున్నాము. ఇవన్నీ మనం ఇలా పాడుతున్నామంటే మనం ఏమిటి చెయ్యాలి, మంచి కర్మలు చేసి శరణాగతి తత్వమును మనం అభివృద్ధి చేసుకొని, మన ఆలోచనలని మన కర్మకాండలని పవిత్రము చేసుకొని సార్థకము గావించుకుంటే, మన హృదయమును విశాలంగా ఉంచుకుంటే ఆయన వచ్చి తప్పక కూర్చుంటారు. మన హృదయమునే మనం విశాలం చేసుకోకుండా, మంచి కర్మలు భావం చేయకుండా, మనకు సంబంధం లేదులే ఏదో జరుగుతుందిలే అనుకోవడం కాకుండా, శరణాగతి ఆయనకి సర్వం నీవే పూర్తిగా మనం సరెండర్ అయిపోవాలి ఆయనకి. ఈ శరీరం నాది కాదు అనేటట్టు మనం ఇంక వదిలేయాలి. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మనకి ఎంత మంచి జరుగుతుందని స్వామి ఈ రకంగా చెప్తున్నారు.
అయితే స్వామి ఇక్కడ కూడానండి ఒక కీర్తన పాడారు. ఏంటంటే అది కర్మదాట వసమా కర్మదాట వసమా కర్మదాట వసమా కర్మదాట వసమా చిన్న చెల్లమలో ముంచిననైనా సప్త సాగరాలించిననైనా కడవెంతోరా నీరంతేరా కావాలన్నా ఎక్కువ రాదురా కర్మదాట వసమా కర్మదాట వసమా ధనికుడు త్రుటిలో బికారి కాడా పండితుడింతలో పశువైపోడా కర్రపామై కరవను రాదా కర్మహేతువు కర్మే మూలము కర్మదాట వసమా కర్మదాట వసమా భుజబలమెంతో చూపిన గాని మొనగాడను చుమురిసిననైనా ముక్కును త్రాడై ముందుకు లాగే ఆముగదాడే కర్మరా కర్మదాట వసమా కర్మదాట వసమా ఘనపాఠంబులు చదివిన గాని కులదేవతలను కొలిచిన గాని కారడవులకే పోయిన గాని కఠిన తపస్సులే చేసిన గాని కర్మదాట వసమా కర్మదాట వసమా కర్మదాట వసమా నరుడా కర్మదాట వసమా సాయిరామ్. ఈ కర్మను దాట ఎవరి వశము అని స్వామి చెప్తున్నారు. ఎట్లా కర్మలన్నీ మనం చేస్తున్నాం. ఇప్పుడు స్వామి ఈ పాట ఈ కీర్తనలు అదే చెప్పారు. ధనికుడు త్రుటిలో అయిపోతాడు, పండితుడిలో పశువు అయిపోతాడు, కర్ర కూడా పామై వచ్చి కరుస్తుంది. అలాగే మన కర్మలే మనకి కారణాలు అవుతాయి. అలాగే భుజబలమును చూపిన కానీ మనగాడైనా సరే వాటి ముక్కుకు తాడు వేసి అవన్నీ కూడా వాటి తాలూకా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు ఆ కర్మలకి. అలాగే ఘనపాఠములు చదివిన కానీ కూడా దేవతలను కొలిచిన కానీ మనం అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాం అనుకుంటాం. అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేయక్కర్లేదు. ఇక్కడ మనం నలుగురితో సమాధానంలో ఉండే మనం మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు దొరుకుతాయి అని స్వామి కీర్తనలోని తెలియచేశారండి. అయితే అట్లా కర్మను దాటాడు వసం అంటే మనం వాటిని దాటి మనం వెళ్ళలేం. మన కర్మ ఫలితాన్ని అనుభవించే తీరాలి. ఎట్లా అంటే దైవానుగ్రహాన్ని సాధిస్తే కొండలంతా పిండిగా మారిపోతాయి. చూసారా, మనము ఒకవేళ ఎక్కడైనా కర్మల్లో చెడ్డ ఫలితాలనే ఉంటే వాటికి మనము దైవానుగ్రహాన్ని సాధిస్తే అవన్నీ కూడా మారిపోతాయి. ఫలాలు కొండలు కూడా పిండిగా మారిపోతాయి. అలాంటి అనుగ్రహము ఒక్క దైవములో మాత్రమే ఇమిడి ఉంది. ఒక్క భగవంతుల్లోనే ఆ శక్తి ఉంది. అణుమాత్రమైన అగ్ని పర్వతము వంటి ప్రత్తిని కూడాను ఒక్క క్షణములో దగ్ధం చేస్తుంది. అయితే ఈ అగ్ని ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? అది ప్రేమ వల్ల మాత్రమే లభ్యమవుతుంది. ఆ ప్రేమను మనం పెంచుకోవాలి. ప్రేమతోనే సేవలు చేయాలి. ఏ సేవలు చేస్తున్నప్పటికీ నామస్మరణతో చేయాలి. నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడికో పరిగెత్తిపోతుంది. ఇది చంచలత్వమునకు పుట్టినిల్లు, పెట్టినది పేరు కనుక మనము ఇతర చింతనలకు చోటివ్వకుండా భగవన్నామమును ఉచ్చరించుకుంటూ కర్మలలో ప్రవేశించాలి. మనము ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పని చేస్తున్నా చాలా మంది మన దగ్గర అందరూ అదే పాటిస్తున్నారు. మనం వంటలు వండుతున్నా, ఇంకా ఇంట్లో ఏ సేవలు చేస్తున్నా, ఓ పూల మాలలు కడుతున్నా, మన ఇళ్లల్లో శుభ్రం చేసుకుంటున్నా, ఏం చేసుకున్నా సాయిరాం సాయిరాం లేదా రామనామ శ్రీరామ రామ రామేతి రమే మనోరమే మనకి నచ్చిన నామం ఏదోటి మీరు నామం చెయ్యండి. నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. మనము సాధారణంగా జనరల్గా మన స్త్రీమూర్తులందరూ కూడా ఉదయాన్నే ఇంట్లో పనుల్ని నిర్వహించినప్పుడు వాళ్ళకి వచ్చిన నామాన్ని జపిస్తూ చేస్తూ ఉంటారు.
అలాగే ఖాళీగా ఉన్నప్పుడు ఏదో నామం చేసుకుంటాము, కళ్ళు మూసుకొని ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. అలాగే మనకు అది చేస్తూ నిరంతరము ఉండాలి అని స్వామి చెప్తున్నారు. మనము ఏ సేవలు చేసినా కూడా అది ప్రేమతోనే చెయ్యాలండి. ఏదో వాళ్ళు ఈరోజు మనకి సర్వీస్ వేశారు, మనం వెళ్ళాలి, ఏదో మన డ్యూటీ పట్టి చేసేయాలి, మనం వెళ్ళిపోవాలి అని అనుకోకూడదు. ప్రేమతో చెయ్యాలి. మనకి ఈ మధ్యన మన సత్సంగాల్లో సోదరులు ఎవరు పెట్టినప్పుడు చదివానండి, నాకు చాలా అది నచ్చింది. ఏంటంటే స్వామి దగ్గర ఒక అతను సేవలు చేయడానికి ఏదో పిల్లలు అడుగుతారట, స్వామి నాకు సేవలు ఇవ్వండి అంటే, అప్పుడు స్వామి ఒక లీడర్ని పిలిచి ఇతనికి సేవ ఇవ్వంటారట. ఆ అబ్బాయి చేస్తాడట, స్వామి 4 రోజులు చేస్తాడు. స్వామి ఒక రోజు ఈ లీడర్ని పిలిచి, ఆ అబ్బాయి వస్తున్నాడో, రోజు సేవ చేస్తున్నాడు, అతను వస్తున్నాడు అంటే, స్వామి 4 రోజులు చేశారు, వెళ్ళిపోయారు, మరి రాలేదండి అంటే, అయ్యో నేను అతని పాప ఫలాన్ని అంతటిని తుడిచేయాలనుకున్నాను, 10 రోజులు చేస్తే అతనేమో 4 రోజులు సేవ చేసి 4 రోజుల ఇదే తప్పించుకున్నాడు అని స్వామి అంటారట. అదొకటి మనస్సుకి ఎంత బాగా హత్తుకుంది. తర్వాత ఇంకానండి, మనము పుట్టపర్తిలోని ఒక దగ్గర హాస్టల్స్ కడుతున్నప్పుడు నేను అది ఈ మధ్యనే తెలుసుకున్నాను. తర్వాత మళ్ళీ మన సత్సంగాల్లో కూడా చెప్పారు. ఆ సేవలు చేస్తున్నప్పుడు ఒక అతనికి అందరినీ పిలుస్తుంటారు, పాప ఇతన్ని పిలవలేదు. ఒకసారి కూడా నాకు సేవ దొరకలేదు. కానీ ఆయన నిశ్చల తత్వంతో, స్టబాండ్గా, స్థిర నిర్ణయంతో ఆయన సేవలాగా చేస్తూనే ఉన్నారట అక్కడ. అంటే ఆ సేవ మీద డెడికేషన్ ఉండి అలా చేస్తుంటే స్వామి ఆయన దగ్గరగా కారులో వచ్చి, ఒకసారి అతను అంత మీదని హాస్టల్స్ కడుతున్నాడు, భవనం మీద నుంచి ఉండగా కింద స్వామి కారులో వచ్చి చూసరికి స్వామి ఇక్కడికి వచ్చేసారు అనుకుంటారు అతను. అంత మంచి భాగ్యాన్ని కలిగించారు స్వామి. అంటే మనము ప్రేమతో సేవలు చేస్తే భగవంతుడు ఏదోలా మన దగ్గరికి కూడా వస్తాడు అని అనడానికి ఇలాంటి ఉదాహరణ మనకి ఎన్నో స్వామి మనకి చూపిస్తున్నారు. అయితే ఈ నామం కానీ లేదనుకోండి, మనం పని చేస్తున్నప్పుడు ఏదైనా ఒక నామం చెయ్యకపోతే మన మనస్సు రకరకాల ఆలోచనలకు పెడుతుంది. ఎందుకు? మన మనస్సు చంచలత్వం కదా. ఈ చంచలత్వానికి పుట్టింది పేరు మన మనస్సుకి. కనుక మనస్సు ఎటో వెళ్ళిపోకుండా మనము ఆ మనస్సుని కంట్రోల్లో ఉంచాలంటే మనం భగవన్నామమే దానికండి కరెక్ట్ గా పద్ధతి, మంచి మెథడ్ అది. ఇంకే రకంగా మన మనస్సుని మన అధీనంలోకి తీసుకురాలేదు. ఏదో ఒకవేళ మనం ఇంకేదైనా ఓ సినిమా పాట పాడుకున్నా, లేదా ఇంకా సినిమా స్టోరీ చూసినా, సినిమా కథ విన్నా, ఏది విన్నా అది తాత్కాలికమే. కొన్ని క్షణాలే మన దగ్గర ఉంటుంది, అది అది శాశ్వతంగా ఉండదు. కానీ మీరు ఈ నామం చేస్తూ ఆ పని చెయ్యండి, ఆ ఫలితము మనలో, మన శరీరంలో, శారీరకంగా మన మనస్సుకి కూడా ఎంత ఆనందం కలుగుతుంది. అందువల్ల మనం భగవన్నామమును ఉచ్చరించుకుంటూ కర్మలలో ప్రవేశించడం స్వామి చెప్తున్నారండి. సమాజ సేవ సర్వేశ్వరుని సేవగా విశ్వసించాలి. తర్వాతి అంశము, దివ్యాత్మ స్వరూపులారా, ఈనాటి జన్మదినోత్సవమందు తెలుసుకోవలసినది, ఆచరించటానికి ప్రయత్నించవలసినది చెప్తున్నారు స్వామి. వాటి నుంచి మనం ఈ 87వ జన్మదినోత్సవం నుండి ఆచరించాలి, తెలుసుకోవలసినది ఏంటంటే, మీరు ప్రారంభించవలసినది 3: ఆచరించడము, ప్రయత్నించడం, తెలుసుకోవడం. ప్రారంభించవలసినవి 3 ఉన్నాయి. ఏంటవి? పరులను విమర్శించటం మానుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. పరదూషణ అనేది మహాపాపము, ఇవన్నీ మనకు తెలుసున్నవే. పరులను దూషించటమే మహాపాపమనగా పరమాత్మను దూషించటం మరీ పాపము. అది కనుక దేని యొక్క చెడ్డను గాని, పరుల యొక్క దోషములు గాని మనము ఏమాత్రము విచారించరాదు. అందరినీ ప్రేమతో మనము స్వాగతము చేయాలి, కర్మలలో ప్రవేశించాలి, పల్లెల యందు చేరి పవిత్రమైన సేవలు మనం చేయాలి. నేను చెప్పాను ఇంతకు పూర్వమే, గ్రామ సేవయన్న రామసేవయే సుమి, రామరాజ్యమన్న ప్రేమమయమే, ఇచ్చుకొనుము సేవ పుచ్చుకొనుము ప్రేమ అని స్వామి గ్రామాల్లో, పల్లెల్లో సేవలు చేయాలి అని స్వామి మనకి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి గ్రామంలోని మన సాయి భక్తులందరూ కూడా రకరకాలైన సేవలను అందిస్తున్నారండి. ఈ సేవలందు మనము కంకణము కట్టుకొని ప్రవేశించాలి. సమాజ సేవ సర్వేశ్వరుని సేవగా భావించాలి. సమాజంలో మనం ఏమి చేసినా అది ఈశ్వరుని సేవగానే నమ్మాలి, విశ్వసించాలి. మరొక్కటి కూడా మీరు ఈనాడు చక్కగా దృష్టి ఉంచుకోవాలి. మన సంస్థల పేరుతో ఉండిన ఎట్టి కార్యములందు ప్రభుత్వముతో మనకు ఏమాత్రము సంబంధము ఉండకూడదు. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. మనం సాయి సంస్థల్లో మనం ఏ కార్యక్రమాలు చేసినా ప్రభుత్వంతో వాటికి మనకు సంబంధం ఉండకూడదు. ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది, ఇవి మన ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి. ఇతరుల సహాయం మనకు అక్కరలేదు. మనకు ఎంత శక్తో అంతవరకు చాలు, గొప్పగా మనం చేయనక్కరలేదు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు,
కడివెడైననేమి కరము పాలు భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం అందరం మనకి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, తెలుసును. కనుక మన సంస్థలు ప్రభుత్వముతో సంబంధము లేకుండా ఉండటం ఒకటి, సమాజములో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణ లేకుండా ఉండటం. ఇవే నిజమైన సాధనలు. ఈ సాధనలు మనము ప్రతి నిత్యము కూడా మనం ఆచరిస్తూ స్వామి తత్వంలో స్వామి అనుగ్రహ ఆశీస్సులన్నీ కూడా మనం అందరము పొందాలని ఆ స్వామిని నిరంతరం వేడుకుంటూ ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశము ఇచ్చిన మన గురువు గారు శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు దంపతులకు శతకోటి వందనములు తెలియజేసుకుంటున్నాను. మరియు బాబా వారికి భగవాన్ నా చేత ఈ రోజు చదివించే అవకాశం కల్పించినందుకు, నా చేత ఆయన స్వామి పని చేయించినందుకు స్వామికి శతకోటి వందనములు. ఇందులో మీ అందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. இந்த சிவராத்திரிக்கெல்லாம் கூட பேசிட்டாங்க இந்த மீனம்மா வீட்டுல. సాయిరామ్ అండి. ప్రెజెంటేషన్ చేసి ఎన్వి తాయారు. సాయిరామ్ అండి. నేను విజయ్ మాట్లాడుతున్నా. అనిల్ కుమార్ వేసినారంట. రికార్డ్ అవుతుందమ్మా, ఇప్పుడు మాట్లాడద్దు ఎవరు. సరే సరే సరే, అందరికి తెలుస్తుంది, అందరికి తెలుసు అది. పద్మ ఎన్వి తాయారు తీసి. ఓకే సార్. ఏం చేస్తారు? ముగ్గురు ఉన్నారు, నలుగురు అడ్మిన్స్. ఏదమండి విల్ హ్యావ్, అందరికి తెలిసిన వారితే దయచేసి నాకు ఎవరు పర్సనల్ మెసేజ్ పెట్టకండి. విల్ హ్యావ్ 2 minutes సైలెంట్. దెన్ ఐ ఆస్క్ స్వామి, స్వామి కెన్ ఐ స్టాప్ ద ప్రోగ్రామ్? మా అమ్మ చనిపోతున్నా నేను కార్యక్రమం ఆపలేదు. నువ్వు చెప్పదలసిన సబ్జెక్ట్ కూడా రాత్రి నీకు ఆ సబ్జెక్ట్ ఇచ్చిందే ఎందుకు అని అన్నారండి. సో ఐ కంటిన్యూ మై సత్సంగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు వెళ్ళొచ్చండి. డోంట్ పుట్ మీ ఎనీ పర్సనల్ మెసేజ్, ఐఎమ్ రిసీవింగ్. అందరం కూడా ఒక 2 నిమిషాలు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నిన్న నుంచి రకరకాలుగా మెసేజ్లు నాకు వస్తున్నాయి. మీకు సత్యం చెప్తున్నాను, అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు. రాత్రి 12 గంటలు కూడా నాకు మెసేజ్, హాస్పిటల్లో ఉన్న ఫ్రెండ్ ఉన్నారు, ఈ ఫైనాన్స్ లో హెడ్. ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నేను మీకు ఎవరు చెప్పదలుచుకోలేదు, మీరే రకరకాలుగా మెసేజ్. నేను కెప్ట్ సైలెంట్ అనమాట. ఐ హ్యాడ్ ఎ మెసేజ్ అట్ midnight 11:40 ఆల్సో. డిఎస్ శాస్త్రి గారు కూడా చెప్తూనే ఉన్నారు, ఎందుకంటే ఆయన హాస్పిటల్ నెట్వర్క్ ఉంది. మన చేతిలో ఏం లేదు, అంత భగవంతుని నిర్ణయం అండి. ఆల్మోస్ట్ ఐ వాజ్ స్లీప్లెస్ అప్ టు 5 o'clock yesterday night. అసలు నిద్ర పట్ల ఎన్ని దిక్కులు మారానో, ఎందుకంటే లోపల ఆవేదనగా అనిపిస్తుంది. వెళ్ళిపోతున్నాడా అని లోపల ఆవేదన అనిపిస్తోంది. 1400 రోజు రమ్మన్నానే, ఇంకొక 20 రోజుల్లో సత్సంగంకి వస్తా అన్నారు నాతో. మొన్ననే ఆ త్రిమూర్తి గారు చెన్నైలో మాట్లాడింది, కామరాజ్ విజయలక్ష్మి, 1 week బ్యాక్.
చెన్నై డివోటీస్ తో మాట్లాడింది. అన్నాను, అప్పుడే మెసేజ్ పెట్టాను, సార్ అమ్మగారు మాట్లాడారు, అమ్మగారు మా దగ్గర కూడా మాట్లాడారు, ఇద్దరిని కూడా ఇన్వైట్ చేశాను నేను. సార్ యాక్సెప్టెడ్. మనం నిమిత్త మాత్రలు. ఆయన స్వస్థానం చేరుకున్నారు. ఎంతటి అదృష్టవంతులండి. 30వ తారీఖు కూడా ఈ హ్యాంగ్ సత్సంగా 30th విత్ రష్యన్ డివోటీస్. ఇప్పుడే పెట్టాను, చదువుకోండి. ఇది హీ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ సెక్షన్ ఆన్ 30th. ఎవరి శ్వాస వరకు భగవంతునితో జీవించడం అంటే ఇదండి. అబ్దుల్ కలాం గురించి అన్నారు, చూశాము. ఇది లాస్ట్ బ్రెత్ వరకు భగవంతుని గురించి నామస్మరణ చెప్పాలి ఆయన తపన తీర్చుకున్నాడు. ఆయన తపన తీర్చుకున్నాడండి. వాళ్ళు ఏం చెప్పాలి అంత మనసులో బాగలేదు అసలు. ఐఎమ్ హ్యావింగ్ 37 సత్సంగ హైలైటెడ్. 37 సత్సంగాలు జెండాలు పెట్టి కాగితాలు పెట్టి రెడీగా ఉన్నాయి. చూపిస్తాను, చివరిలో చూపిస్తాను. అంటే 37 సత్సంగాలు ట్యాగులు పెట్టి రెడీగా ఉన్నాయి. ఏదైనా ఎప్పుడే ఏ సత్సంగాన్ని ఎప్పుడైనా చెప్పొచ్చు. దట్స్ మై చాయిస్. స్వామి నాకు రాత్రి సెలెక్ట్ చేసిన సబ్జెక్టు ఎవరికి బలవంతం లేదండి. ఎనీబడి కెన్ క్విట్ ఆల్సో. కఠోపనిషత్తులో నచికేతోపాఖ్యానం కంటిన్యూ చేయమన్నారు. ఇంకొక 1-2 సెషన్స్. పర్ఫెక్ట్ మెసేజ్ ఫర్ టుడే. పిల్లలకి చెప్తున్నారు. ఎందుకు ఈ మెసేజ్ రాత్రి సెలెక్ట్ చేశారు నాకు అర్థం కాలేదు. చెప్పాను కదా, ఐ విల్ షో యూ. 36 ట్యాగ్స్ పెట్టి ఉన్నాయి. ఐ కెన్ పికప్ ఎనీ సబ్జెక్ట్ ఎట్ ఎనీ టైమ్. ఇట్స్ మై డెసిషన్. ఈరోజు స్వామి చెప్పమన్న అంశము దేహానికే మరణం, జీవతత్వానికి లేదు అని నచికేతోపాఖ్యానం చెప్పని రాత్రి స్వామి నన్ను ఇందులో నచికేతుడు యొక్క 4 క్యారెక్టర్స్ చెప్తారన్నమాట. ఆ గుణాలు మనం కూడా ఉంచుకోవచ్చు. సొసైటీలో కొంతమందికి ఉంటాయి. అహంకార రహితుడైన మానవుని ప్రపంచమంతా ప్రేమిస్తుంది. ఎగ్జాంపుల్ మన కామరాజ్ అనిల్ కుమార్ గారు. విల్ గో త్రూ జ్ఞాపకాల పందిరి వన్ మోర్ టైం. We'll go through జ్ఞాపకాల పందిరి one more time after this ASB2, the memory of our beloved yes sir కోటేశ్వర గారు. We'll go through జ్ఞాపకాల పందిరి. మళ్ళీ ఒకసారి వెళ్దాం. నాకు బాధ అలా మాటలు రావట్లేదు, కానీ సత్యంగా చెప్పాలి ఈరోజు. అహంకార సహితుడైన వానిని కొంతవరకు గౌరవించునేమో గాని ప్రేమించాడు ప్రపంచం. అంతేకాదు, క్రోధము లేకుండా, ఎట్టి వాంఛలు లేకుండా జీవించే వారిని సమస్త భోగములు సర్వైశ్వర్యములు వరిస్తాయి. దానికి ఆపోజిట్. ఇంకా లోభత్వము, పిసినారితనము ఎవని ఎందైతే ఉండవో, లోభత్వము పిసినారితనము ఎవరేందైతే ఉండవో అట్టి వాడిని సకల సుఖములు వెంటాడుతుంటాయి అని చెప్తూ, ఈ 4 గుణములు కలిగిన వాడే సుప్రీం బీయింగ్ నచికేతుడు. ఈ సత్సంగాలు తెలియకపోతే మనం నచికేత ఇన్ని విషయాలు తెలిసేది, అంటే పుస్తకం చదువుకుంటే తెలుసుకునేము, కానీ ఇట్లా స్వామి చెప్పినట్టు ఎవరు చెప్పారండి. మన అదృష్టం ఈ గ్రంథాలు దొరకడం నాకు.
నచికేతుడు అడుగుతున్నాడు, ధర్మరాజా, దృశ్య కల్పితమైన ఈ జగత్తునందు మరణించిన తర్వాత తిరిగి ఆ జీవుని యందు ఉనికి ఉన్నదని కొంతమంది, లేదని కొంతమంది వాదోపవాదాలతో కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. మరణించిన తర్వాత జీవుని గతి ఏమిటి? ఎక్కడికి పోతుంది? ఏమి చేస్తుంది? ఏ విధంగా ఉంటుంది? ఒక గంట అయిందేమో ఒక జీవి మన ఫిజికల్ గా వదిలిపెట్టి అని యమధర్మరాజును అడుగుతూ వచ్చాడు నచికేతుడు. ఆ చిన్నపిల్లాడి ప్రశ్నలు ఏంటివండి? అప్పుడు యముడు చెప్పాడు, నాయనా, నీది బాల్య వయస్సు, ఏ విధమైన అనుభూతులు ఎరుగని వాడవు, అమాయకుడవు. ఇట్టి నీవు మరణ సంబంధమైన విషయాన్ని ఎందుకు జ్ఞప్తికి తెచ్చుకోవాలి? దేనికి మరణము? దేహమునకే మరణము. పుట్టునది, పెరుగునది, కృషించినది, నశించినది దేహమే. ఇది కేవలము అనిత్యమైన రూపము. కానీ నిత్య సత్యమైన ఆత్మతత్వం ఒకటి ఉన్నది. దానికి పుట్టుక లేదు, చావు లేదు, పెరుగుట లేదు, విరుగుట లేదు, కూలుట లేదు, కాలుట లేదు. ఇటు నిత్య సత్యమైన ఆత్మతత్వాన్ని దృష్టి ఉంచుకున్నప్పుడు ఈ జనన మరణములకు నీవేమాత్రము విచారించవు. నీకు కోరినంత ఆయుష్ ఇస్తాను, కావలసినన్ని భోగభాగ్యములు ఇస్తాను. నీవు ఈ జనన మరణం గురించి విచారించనక్కర్లేదు అన్నారు యమధర్మరాజు. యాక్చువల్లీ వి మస్ట్ కాల్ హిమ్ యాజ్ యమధర్మరాజ, నాట్ యముడు. చివరిలో మంచిగా కంక్లూడ్ చేస్తారు. మనకు మంచిగా గట్టిగా నాటుకోవాలని, అందుకనే ఈ టాపిక్ ఈరోజు ఎంచుకున్నాను. అప్పుడు నచికేతుడు అంటాడు చూడండి, ఇక్కడ ఇది చెప్పిన తర్వాత ఒక 5 minutes ఒక ఆయన సన్నివేశం గుర్తుకు రావాలి, తర్వాత ఎవరైనా చెప్పండి. అప్పుడు చెప్పి నచికేతుడు ఏమంటాడు చూద్దాం. ముందు సేమ్ డైలాగ్స్ ఇద్దరి మధ్య జరుగుతాయి. ఎగ్జాంపుల్ మీకు క్లూ ఇస్తున్నాను, రాముడు వర్సెస్. ముందు ఇది నేను చెప్పనండి, ఏం చెప్తాడు చూద్దాం. నచికేతుడు అంటున్నాడు, యమధర్మరాజా, ఎంతకాలము జీవించినప్పటికీ ఏదో ఒకనాడు నేను మరణించక తప్పదు కదా. ఇటు అనిత్యమైన కోరికలు నేను ఎందుకు కోరుకోవాలి? నాకు దీర్ఘాయుస్సు ఇస్తానంటున్నావు, కానీ దాన్ని సక్రమైన మార్గంలో నేను వినియోగించుకోవాలి కదా. పవిత్రమైన దివ్యమైన మార్గం నేను అనుసరించకుండా నా దీర్ఘాయుస్సు నాకెందుకు? నేను కోరేది అది కాదు. నేను ఇంత దూరం వచ్చింది దానికోసం కాదు. నీవు ప్రాణములకు అధిపతివి, ధర్మను పోషించేవాడు. అటు నీవే నాకు సాక్షాత్కరించినప్పుడు అల్పమైన విషయాలు నేను ఎందుకు కోరాలి? ఇప్పుడు రాముడికి ఇంకొక ఆయన మధ్యలో ఇటువంటి డైలాగ్స్ జరిగినాయండి. ఎనిబడి గుహుడు అనుకుంటున్నాను సార్. ఎప్పుడు గుహుడు ఎప్పుడు ఆ పాదములు అదో కడుగుతాడు. దాని పేరేంటి, పడవ దాటిచ్చి, నది దాటిచ్చి దాటించిన తర్వాత పాదాలు కడిగిన తర్వాత ఏం కావాలో కోరుకోమని సందర్భంలో ఆయన గుహుడు కాదు సార్, గుహుడు కాదు. ఓకే సార్. ఎనీవన్ ఫ్యాంటాస్టిక్ ద్వారా గిరిజా, ఆయన చనిపోతుంటే మళ్ళీ నేను బతికిస్తాను అంటే, మళ్ళీ నేను ఇలా ఉంటానో ఉండనో తెలియదు, చెట్టు నాటి నుంచి ఎందుకు కొట్టావు అని అన్ని అడుగుతారు కదా వాలి. ఆయుష్ ఇస్తా అంటున్నావు, బతకమంటున్నావు, అప్పుడు చివరి క్షణంలో నీ దర్శన స్పర్శన సంభాషణ దొరుకుతాయా? దొరకవు. చూడండి, ఆయన దర్శన స్పర్శన సంభాషణ స్వామివారు ఉన్న రూమ్ పక్కనే ఆయనకి ఐసీయూ రూమ్ ఇచ్చారు దగ్గరలో వారికి. ఎవరు విడదీయలేదండి, మనం విడదీద్దాం అన్న సంబంధాన్ని. అది భగవత్ సంబంధం. మనం ఎవరండి విడదీద్దాం? మనమేమి విడదీయగలమండి? అజ్ఞానులం విడదీయాలనుకుంటే. నేను కోరేది పరతత్వమే అన్నాడు. మరణం తర్వాత జరిగేది ఏమిటి?
మరణం తర్వాత జీవితంలో ఉండేది ఏమిటి? ఇదే ప్రణవతత్వం. పుట్టుక పూర్వము, పుట్టిన తర్వాత, మరణించిన తర్వాత ఉండున్నది ఒకటే. ఇది ఏ విధముగా ఉంటున్నది? మానవ జీవితం అందే కాదు, ప్రతి ప్రాణి యందు ఈ ప్రణవము నఖశిఖ పర్యంతరము సంచరిస్తున్నది. దీనే మూలాధార శక్తి అన్నారు. ఈ ఓంకారం ఎక్కడ ఉన్నది? ఎవరికైనా ఈ శ్లోకం వస్తే చెప్పండి. నీలతోయద మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వరాః. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర నివార. ఓకే, చెప్పండి. నివారశోక వక్ష్మన్వి పీతా భాస్వక్షణుపమా తస్య శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మా స శివ సహేంద్ర సోషర పరమస్వరాట్. నల్లని మేఘాలలో తెల్లని మించి మెరిసినట్టుగా ప్రతి ప్రాణి వెన్నెముక యందు ఈ ఓంకార శబ్దం ప్రవేశిస్తున్నది. ఈ ప్రణవం ప్రతి మానవుని యందు ఉన్నది. మరి మానవుని సమస్త దుఃఖాలకు విచారణకు కారణం ఏమిటి? రెండు విషయాలు చాలా క్లియర్ గా చెప్తారండి. ఇంద్రియములు, విషయములు మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవాలి. ఇక్కడ 2 ఆబ్జెక్ట్ చెప్పి, ఇంద్రియములు, విషయములు, సమస్త దుఃఖములకు, విచారములకు. ఈ రెండింటి యొక్క చేరికే అన్నాడు. కేవలము ఇంద్రియములు ఉన్నంత మాత్రం దుఃఖం లేదు. ఇంద్రియములకు విషయములు చేరినప్పుడే దుఃఖం ప్రారంభమవుతుంది. అది ఆ విషయం అంటే ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇప్పుడు మనకే జరిగింది. ఎవరికో ఎందుకు, మనందరికీ జరిగింది. ఎవరో వెనక నుంచి మెసేజ్ పెడుతూనే ఉన్నారు. అమ్మ ఆవిడ మాట్లాడని చెప్పు. ఆవిడ గొప్పతనం ఆవిడ అసలు చెలించలేదు, భ్రమించలేదు పద్మావతి గారు ఈ మెసేజ్లకి. ఇప్పుడు నువ్వు హాల్లో కూర్చున్నావు. మనకే ఎగ్జాంపుల్ ఇది. నువ్వు హాల్లో కూర్చున్న స్వామి సందేశాన్ని ఆనందంగా వింటున్నావు. మనకే అప్లై చేసుకోండి. మనకే ఇది. ఇప్పుడు నీకే దుఃఖం కానీ, విచారం కానీ లేదు. అయితే ఎక్కడో జరిగిన ఒక విచారకరమైన సంఘటన గురించి నీకు ఫోన్ వచ్చింది. అక్కడ విచారకరమైన సంఘటన జరిగి 3 దినములైపోయినవి. నీ ఇంద్రియములు ఇక్కడ ఉండటం చేత దాని గురించి నువ్వు విచారించలేదు. కానీ ఎప్పుడైతే ఆ విషయం ఫోన్ ద్వారా నీ ఇంద్రియములకు సోకిందో అప్పుడే ఏడుపు ప్రారంభమైంది. అనగా ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రియములకు ఎక్కడో ఉన్నటువంటి విషయంకు సంబంధం ఏర్పడగానే దుఃఖం ప్రారంభం అవుతుంది. మనం కూడా సత్సంగం ప్రారంభించిన ఎవడు ఏడాల లోపల బాధగా ఉంది. నేను ఎవడు కూడా టాపిక్ పొరపాటు రైజ్ చేస్తే టాపిక్ రైజ్ చేద్దాం అనుకున్నాను. యూ ప్రే ఫర్ హర్. దానికి ప్రకటనలు అక్కర్లేదు. ఎవడు కూడా ఎత్తలేదు, అదృష్టవంతుడు. కానీ లోపల బాధగానే ఉంది. కానీ విషయం తెలిసేటప్పుడు ఇంకా బాధ ఎక్కువైంది. విషయం తెలియనంత వరకు కాస్త లోపల బాధ ఉంది. విషయం తెలిసిన అందరికి బాధ ఎక్కువైపోయింది. సో మన ఇంద్రియానికి విషయం యాడ్ అయ్యేటప్పటికి బాధ, దుఃఖం పెరిగిపోతుంది. నేను దుఃఖాన్ని మింగుకొని మాట్లాడుతున్నాను. కనుక ఇంద్రియాలు చెడ్డవి కాదు. వాటికి చేర్చుకునే విషయంలోనే మంచి చెడ్డలు ఉంటాయి. మంచి విషయం చేర్చుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. చెడ్డ విషయం చేర్చుకుంటే జీవితం అంతా చెడ్డగానే ఉంటుంది. అయితే ఈ సర్వేంద్రియములు దేహానికే ఉంటున్నవి, కానీ ఆత్మకి ఏవీ లేవు. నీవు నిద్రించిన ఆత్మ నిద్రించదు. నీవు ఏడ్చిన ఆత్మ ఏడవదు. నువ్వు నవ్విన ఆత్మ నవ్వదు. అది ఎప్పుడూ సాక్షిభూతమై ఉంటుంది. అట్టి సాక్షిభూతమైన ఆత్మతత్వమే ప్రణవనాదము అంటున్నారు స్వామి. లేడు సార్, వాళ్ళ పితృకార్యంలో ఉన్నాడు సార్.
ఓకే. పద్మ భయనా సాయిరామ్ సార్. గ్రూప్ ఓపెన్ చేయటం వచ్చా అందరికి నీకు? డూ యు నో ద టెక్నాలజీ? ఓకే. చూస్తాను సార్, చూస్తాను సార్. ఇప్పుడు కాదు, నా సత్సంగం అయిపోయిన తర్వాత ఇంటికి బంద ఏఎస్బి ఓపెన్ చేయి పూటకి, ఓకే సార్. మళ్ళీ రాత్రి క్లోజ్ చేయి. ఓకే సార్. నాకు మెసేజ్ వస్తున్నాయి. స్వామి చెప్తున్నారు, మొన్న చెప్పారు నాద బిందు కళల గురించి, నిన్న చెప్పాను. చెప్పాను, ఆయన చెప్పారు, నేను కూడా చెప్పాను మీకు. నాదం అంటే ఏంటి, బిందు అంటే కళల గురించి నిన్న చెప్పాను. ఈ మూడింటికి అతీతమైన తత్వమే దివ్యమైన అవతార తత్వం. నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వంలో ఏ విధమైన నాదము లేదు, ఏ బిందువు లేదు, ఏ కళ లేదు. ఇప్పుడు ఒక మాట మీరు ఎవరైనా వింటే చేతులు ఎత్తండి, మీకు నమస్కారం పెడతా. మీరు ఒక ఫోటో పంపిస్తే మీకు రోజు మీకే దండం పెడతా. ఇప్పుడు ఒక మాట చెప్పబోతున్నాను, ఎవరికైనా తెలిస్తే. నాకు చాలా వింతగా అనిపించింది అర్ధరాత్రి మాటలు చదువుతుంటే. అంటే మనకు తెలిసింది ఏం లేదనమాట. ఇప్పుడు అర్థమవుతుంది. జీరో, యూఆర్ జీరో, యూ షుడ్ బి ఆల్వేస్ జీరో. స్వామి ఈజ్ అవర్ హీరో. అందుచేతనే కష్ట సమయంలో ద్రౌపది కృష్ణని ఏమని పిలిచింది? ఈ మాట ఎవరు చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. అంటే నాకేం తెలియదు అనమాట. ఆ ద్రౌపదిదే ఈ విధంగా అందుట, నాద బిందు కళాతీత నమో నమో అన్నదిట. ఎవరన్నా ఈ మాట విన్నారు ఇంతకుముందు? వింటే చెప్పండి. ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ యొక్క ఆవిడకి అవమానం జరిగేటప్పుడు ఈ మాట, నాద బిందు కళాతీత నమో నమో అన్నదిట. ఈ మూడింటికి అతీతమైన వాడు కృష్ణుడు. అనగా సాకారంలో ఉండినప్పటికీ నిరాకార తత్వాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఓకే, యూ క్లోజ్ ఇన్ ద నైట్ ఆల్సో. ఫర్ టుడే ఓన్లీ ఓపెన్ ఇట్. నగర సంకీర్తన ఓపెన్ చేయించాను. ఎక్కడ ఆపాను? సాకారంలో ఉన్నప్పటికీ నిరాకార తత్వాన్ని అనిపిస్తున్నాడు. స్వామి కూడా అంతే, నిరాకారంలో తన ఉండినప్పటికీ సాకారం అనుభవిస్తున్నాడు. స్వామి లేడు, వెళ్ళిపోయాడు. 12 సంవత్సరాలు అయింది. మొన్న మా ఇంటికి వచ్చిన ఆయన అన్నాడు, 12 సంవత్సరాలు విభూతి వస్తుందా? స్వామి లేకపోయినా వస్తుంది. స్వామి లేకపోవడం ఏంటి? సాకార రూపంలో లేడు. ఆయన ఏ రూపంలో ఉన్నాడో సాకార రూపంలో వచ్చినప్పుడు మా ప్రస్తుతం అదే 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 స్టేట్ లో ఉన్నాడు. సాయిబాబాగా రాకముందు ఏ స్టేట్ లో ఉన్నాడు? ఇప్పుడు అదే స్టేట్ లో ఉన్నాడు ఆయన. రాముడుగా రాకముందు ఏ స్టేట్ లో ఉన్నాడు? రాముడు అవతారం నిష్క్రమించిన తర్వాత ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోమని చెప్పాడు ఇంకా రాముడికి. పాపం కృష్ణుడు చెప్పలా. కృష్ణుడు ఎవరు చెప్పకుండా పోయాడు పాపం. తండ్రికి కూడా చెప్పలేదు. నాకు చెప్పకుండా పోయి చెప్పిపోతారా? ఈ సాకార నిరాకారముల సమన్వయత్వమే పరిశుద్ధమైన అవతారం. ఈ సాకార తత్వంలో ఓంకారము ఉంటున్నది. దీన్ని తెలుసుకోవాలంటే బుద్ధి పరిశుద్ధమైందిగా, శుద్ధ సత్వమైందిగా ఉండాలి. దీని గురించి నచికేతనకు ఒక చక్కని ఉపమానం చెప్పాడు యముడు. నాయన, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవచ. దేహము రథము వంటిది, మనసు చేతిలోని కళ్ళెములు వంటివి, ఇంద్రియములు గుర్రములు వంటివి. ఆ రథంలో కూర్చున్న యజమాని ఆత్మ. ఇతడు నిశ్చింతగా సాక్షిభూతుడే ఉంటున్నాడు. కానీ గుర్రముల పగ్గములు పట్టి ఈ రథం నడిపేవాడు బుద్ధి. రథాన్ని నడిపేవాడు సరైన స్థితిలో లేకపోతే గుర్రములు పెడమార్గములు పడతాయి. అందువల్ల చేరవలసిన స్థానములు చేరలేకపోతాం. ప్రమాదానికి కూడా గురి కావచ్చును. కనుకనే బుద్ధిని పరిశుద్ధముగా ధియోయోన ప్రచోదయాత్ అని బోధించాడు యముడు. గాయత్రి మంత్రం కూడా స్వామి చెప్తున్నారు. కఠోపనిషత్ చాలా కఠినమైనది.
అయినప్పటికీ దీన్ని సులభమైన మార్గంలో మీకు అందించాలని పిల్లలకు చెప్తున్నారు. ఉద్దేశంతో ఇంత చిన్న స్థాయికి దిగుతూ రావాల్సి వచ్చింది. ముఖ్యంగా మరణం తర్వాత ఉండేది ఏమిటి అనే విషయాన్ని చర్చిస్తుంది కఠోపనిషత్తు. మరణం అనే పదమే పిచ్చి పదము. ఎందుకు దీన్ని మరణం అని చెప్తారో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అంటున్నారు స్వామి. ఆయన తెలీదా? ఆయన దేహానికి మరణం ఏదో రోజు ఉంటుందని తెలుసు స్వామికి. పుట్టిందే గిట్టకపో తప్పదు. ఏదో ఒక నాటికి వయఃప్రమాణము చేరితే ఈ శరీరం పోతుంది. అయితే దీని తర్వాత ఏమిటి అని తెలుసుకోవాలి. శరీరం గతించిన తర్వాత దాని వాసనలు ఉంటాయి. వాసనలు అనగా ఇంద్రియ విషయములు. ఇవి జీవతత్వంతో చేరి వెళుతూ ఉంటాయి. మరణించిన తర్వాత ఉనికి ఉన్నది. జీవతత్వానికి మరణం లేదు. ఈ సత్యంను గుర్తించే నిమిత్తమే ఈ నచికేతుడు ఇన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. దేహం మరణిస్తుంది, అయినప్పటికీ అందులోని ఉనికి వాసనా శక్తి పోవటానికి వీలు లేదు. ఈ వాసనలను పూర్తిగా పోయిన తర్వాత సాయుధ్యంలో ఏకమైపోవచ్చును. అట్టి స్థితిని అమృతత్వము అన్నారు. దీని గురించి నిమిత్తమే అసతోమ సద్గమయ, తమతోమ జ్యోతిర్గమయ, మృత్యోమ ప్రతి భజనలో మనం చెప్తూనే ఉంటాం. రిపీటెడ్ గా అంటుంటాం, రొటీన్ గా అంటుంటాం, అన్యమనస్కంగా అంటుంటాం, అనాలని అంటుంటాం, అనపోతే ఏమని అనుకుంటారని అంటుంటాం. దీని అర్థం ఏమిటి? అయ్యా, ఈ అసత్తు నుంచి నన్ను సత్తులోకి చేర్చు. ఏమిటి అసత్తు? అది ఇంపార్టెంట్. దేహం అసత్తు కనుక నన్ను నిజమైన నిరాకార తత్వంలో ప్రవేశపెట్టు. తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానమైన చీకట్లో ఉన్న నన్ను ప్రజ్ఞానమైన పరతత్వంలో ప్రవేశపెట్టు. మృత్యోర్మ అమృతంగమయ, ఈ దేహానికి మృత్యు ఉన్నది కనుక అమృతత్వాన్ని అనుగ్రహించు. అమృతత్వం అనగా ఏమిటి? సింపుల్ డెఫినేషన్ చెప్పారు. తిరిగి దేహం రాకుండా చూసుకోవటము. అది అమృతత్వం చేరాలి. అమృతత్వం చేరాలి అంటే నో రీబర్త్. ఎవరైతే ఎడ్యుకేర్ పాటిస్తారో వాళ్ళకి నేను జన్మ రాహిత్యం చేస్తాను స్వామి కమిట్ అయ్యారు ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లో. ఎడ్యుకేర్ అంటే మానవతా విలువలు పాటించిన వాడికి పునర్జన్మ లేదు. అమృతత్వంగా ఏమిటి? తిరిగి దేహము రాకుండా చూసుకోవటమే. ఈ దేహం వస్తే తిరిగి మృత్యు తప్పదు. పోవటం రావటం, పోవటం రావటం, ఈ వ్యాపారంలో మనం ఉండకూడదు. దీని నిమిత్తమే నచికేతుడు మరణతత్వాన్ని, మరణించిన తర్వాత ఉండే జీవతత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. మరణిస్తే పోతాము, దేహాన్ని కాల్ చేస్తే భస్మం అయిపోతాయి, అంతే కదా అని అలక్ష్యం చేస్తున్నాడు మానవుడు. ఇది చాలా పొరపాటు. దేహము కనిపించదు కానీ జీవతత్వం ఉంటున్నది. కనిపించకపోయినంత మాత్రం మనం ఏడవలసి వస్తుందా? ఇక్కడ కొంచెం మనకి ఇబ్బందికరమైన ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి. అయినా మనం చెప్పుకోకుండా స్వామి మాటలు చెప్పుకోవడానికి హెజిటేషన్ ఎందుకు? కనిపించకపోయినంత మాత్రం మనం ఏడవలసి వస్తుందా అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కొంతమంది పిల్లలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళారు, అక్కడే పెళ్లి చేసుకున్నారు, పర్మనెంట్ గా నిలిచిపోయారు, ఇంకా తిరిగి ఇండియాకు రాలేదు. అంత మాత్రాన వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటున్నామా? కనిపించినంత మాత్రం లేదని భావించరాదు. కనిపించనిదే తినిపించును నీ కర్మఫలం జీవ. మన కర్మ ఫలితం వల్లనే తిరిగి కంఠముల మాల. సో ఈ జీవితం ఉండినంత వరకు మంచి పనులు చేయాల. ఈ విషయం మీరు చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి అనుభవిస్తున్నారు. నేను మొన్ననే యాక్చువల్గా నిన్న ఇవ్వాల్సింది మొన్న సాయంత్రం తీసుకెళ్తే ఇద్దరు లేరు ముసలి వాళ్ళు. నేను భజనలో లేచి వెళ్ళిపోయిన కారణం అది. ఈఎల్ సరస్వతి కోటేశ్వరరావు గారికి అప్పచెప్పింది. ఎందుకంటే ఆ ఇద్దరికి వస్త్రాలు మొన్న ఇద్దామని తీసుకెళ్ళాను. ఇద్దరు ముసలి వాళ్ళకి 2 అంతస్తుల పైకి మెట్లెక్కి అంటారు కోటేశ్వరరావు గారు నిన్న ఆ పెద్దవాళ్ళకి బట్టలు ఇవ్వటానికి. ఆ చిన్న మెట్లు అంటే ఆయాసం రాలేదు. ఆయాసం వస్తే కొన్ని నాకు ఆయాసం అనిపించలేదు. 2 మెట్లే 3 అంతస్తులు చిన్న
టిక్కీ రూమ్ అండి పాపం. చిన్న కంప్యూటర్ సెంటర్ నడుపుకుంటాడు కుర్రవాడు. నాకు బాగా నచ్చాడు అన్నమాట పాపం. ఆ తాతకి అలా అమ్మకి అన్నమాట. ఫాదర్ లేడు ఆ పిల్లగాడికి. మీరు ఏమేమి చేస్తున్నారో, ఏమేమి అనుభవిస్తున్నారో, పాపం కానీ, పుణ్యం కానీ, మంచి కానీ, చెడ్డ కానీ అవన్నీ నిద్ర సమయంలో లోపల ప్రవేశిస్తున్నాయి. చిట్టా రాసే చిత్రగుప్తుని కన్నులకు ఎత్తులు గంతలు కట్టుదురయ్యా. చిత్రగుప్తుని కన్ను కప్పడానికి వీలు కాదు. అతడు రాత్రిపూట అకౌంట్స్ రాసుకుంటుంటాడు. ఆ చిత్రగుప్తుని అకౌంట్స్ లో తప్పు అనేది ఉండదు. లోక సంబంధమైన ఆడిటర్స్ కావాల్సినంత కిందమే చేస్తారు. ఆమె ఎంత పర్ఫెక్ట్ మాట్లాడుతున్నా చూడండి. ఒక 10,000 రూపాయలు ముట్ట చెప్తే తప్పును ఒప్పు చేస్తారు, ఒప్పును తప్పు చేస్తారు. కానీ చిత్రగుప్తుడు ఎవ్వరికి తెలియని సమయంలో నిద్రావస్థలో చిట్టాలు రాస్తున్నాడు. ఎవరి రికమెండేషన్ అతనికి అక్కర్లేదు. మనం పవిత్రమైన కర్మలు చేయాలి. ఎవ్వరికి సాక్ష్యం మనకు అక్కర్లేదు. సర్వమునకు మన హృదయమే సాక్షి. ఎందుకంటే ఫోటోలు అక్కర్లేదండి. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఫోటోలు అడుగుతున్నాను, ఫోటో చేయించుకుని, లేకపోతే ఎగ్జిబిషన్ గురించి కాదు. నన్ను అడుగుతుంటారు, మొన్న 1 year ఏం చేశారు యాక్టివిటీ నన్ను ఏం చేశారు పెడుతున్నావు, మళ్ళీ నేను ఏం చేశారు నేను ఎందుకు చెప్పడం. మేము ఏం చేశాము మా తొడపాకం గ్రూప్ లో చారీ గారు తెలుసు, అందరూ తెలుసు ఓపెన్ గా. వాళ్ళే లెక్కలు వేసుకోవచ్చు. చారీ గారు నన్ను అడుగుతుంటారు ఏం చేశారు మళ్ళీ నేను ఏ కరువు పెట్టాలి. మరణం తర్వాత జరిగే విషయములు ఎన్నో ఉంటున్నాయి. కానీ అవి వారి వారి స్థాయి పైన, వారి వారి జీవిత చరిత్ర పైన, దినచర్య పైన ఆధారపడి ఉంటాయి. కనుక కేవలము విన్నంత మాత్రమున మనసు మారదు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి వింటున్నాం, కానీ ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాము? ఏమాత్రం పెట్టడం లేదు. కట్టగడబడికి యముడు నచికేతని చెప్పాడు, నచికేత, ఈ మనస్సు అనే కర్రను ఓంకారం అనే కర్రతో రాపిడి పెట్టు. ఆ రెండు చేరినప్పుడు అందులో అగ్ని ఆవిర్భవిస్తుంది. అదే జ్ఞానాగ్ని, అదే పరతత్వము, అదే దివ్యత్వం అన్నాడు. ఈ విషయాలు ఆనందంగా విన్నా నచికేతుడు, యమధర్మరాజా, వదిలే ఇల్లును వదిలాను, పట్టవలసిన దాన్ని పట్టాను, వినవలసిందంతా విన్నాను. కనుక నేను వెనకకు పోను. నీ సన్నిధి అందే ఉంటాను. నీకు అవకాశం చిక్కినప్పుడులా ఈ పరతత్వం నాకు బోధించు అన్నాడు. పిల్లవాడైనా ఎంత గట్టి పిడుగని బాబు, చిత్తరు పిడుగు వీడు. అప్పుడు యమధర్మరాజు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు, నాయనా, పరతత్వాన్ని తిరిగి చెప్పడం అనవసరం, ఒకే తూరి అనుగ్రహిస్తున్నాను. నీ మనసు నాకు అద్భుతం చేయి అన్నాడు. మొన్న కూడా చెప్పాను, చిన్న కథ కాదు. డైమండ్ ఇచ్చాట, నా జోలిలో డైమండ్ ఉంది నాకే తెలియదు, శివయ్య చెప్పాడు అన్నట్ట. ఒక్కరోజు ఉంచుకున్న తర్వాత మళ్ళీ వచ్చి డైమండ్ కూడా వద్దు, ఎందుకంటే విలువైన వస్తువు నీ జోలిలో ఉంది అన్నట్ట. డైమండే నా దగ్గర లేదని చెప్పినప్పుడు డైమండ్ ఇచ్చాను. డైమండ్ కూడా ఇచ్చే మనసు నీ దగ్గర ఉంది కదా, ఆ డైమండ్ త్యాగం చేసే మనసు నాకు కావాలన్నట్ట సామాన్యం అన్నట్టు. సో గివ్ యువర్ మైండ్, నాకు మనసు ఇచ్చేయమన్నట్ట. ఈ మధ్య ఒక కథలో కూడా చెప్పాడు, మనసు ఇచ్చిన తర్వాత ఎవడొచ్చినా మొత్తుకోలేదట, భార్య వచ్చినా మొత్తుకోలే, ఎవడొచ్చినా మొత్తుకోవట్లేదు, అలా కూర్చున్నట్ట. అప్పుడు గురుగారి దగ్గర పెడతా, ఆ గురువు మా మనసే గురుగారికి ఇచ్చేట. ఆ గురుగారికి వచ్చి అప్పుడు అంటే, మీకు గురుగారు నా మనసును మీకు ఇవ్వమన్నాను కదా, ఇచ్చిన తర్వాత నాకు పెళ్ళం లేదు, పిల్లలు లేదు, రాజు లేదు, తప్పలేదు. ఫైనల్ గా స్వామి కంక్లూడ్ దిస్ మెసేజ్. యమధర్మరాజు అంటే ప్రాణాలు తీసిపోయేవాడు కాదు, అతనికి అన్యాయంగా చెడ్డ పేరు వచ్చింది. అందరికీ యమధర్మరాజు అంటే చాలా భయం. అతడు ఎనుబోతు పైనెక్కి ఎక్కడెక్కడ వస్తాడని భయపడుతుంటారు. కానీ యమధర్మరాజు మహా ధర్మపరుడు. ధర్మరాజైనా అంతో ఇంతో అసత్యం ఆడవచ్చు, కానీ యమధర్మరాజుకి అసత్యమే లేదు, అన్యాయమే లేదు. అతడు భగవత్ స్వరూపుడు. పద్యం చెప్తుంటారు, ఎవరు చెప్పండి? అడవులందున్నా
వై ఎనీబడి? అడవి ఎందున్న ఆకాశమున్న పుట్ట మీదనున్న గుట్టనున్న నీటిలోనున్న మెట్ట మీదనున్న సాయి మిమ్ము కరుణించి కాపాడును. అదే మాట ఇంకో రకం చెప్తాను. అడవులందున్న ఆకాశంనున్న పట్టణంలో పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటున్న ఎక్కడున్నా మరణాన్ని తప్పించుకోలేదు. అనగా యముడు గుట్టపై ఉన్నాడు, చెట్టుపై ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు, పల్లెలో ఉన్నాడు, సర్వాంతర్యామి ఉన్నాడు యముడు. ఇక్కడ సర్వాంతర్యామి అంటే ఎవరినంటాం? దైవమే అంటే. అనగా దైవమే యముడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే యమధర్మరాజు ప్రాణాలు చూసిపోతారు భయం. ఈ మాట చెప్పిన తర్వాత అందుకనే పురంధరదాస్ కూడా చెప్పాడు, నమ్మిన విభీషణకు రాముడు నువ్వు, నమ్మని రాముని పాలిట యముడు నువ్వు. సేమ్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇటువంటిది ఇద్దరు పోలిక ఉండాలి. చెప్పగలరు మీరు? ఇక్కడ విభీషణ్ చెప్పాను, రావణుని చెప్పాను. ఇటువంటి ఇద్దరికే ఇంకో పోలిక ఉంటుంది. ఒకడే వ్యక్తి భిన్నంగా ఆలోచిస్తారు. ఎనిబడి? భీష్మాచార్యుడు. భీష్ముడా స్వామి? పేరు కావాలి నాకు, ఆయన పేరు. భీష్ముడు. ఓకే, వద్దు, నేను చెప్పేసానా? మీరు చెప్పగలరు, ఎందుకని చెప్పచ్చు. నమ్మిన ప్రహ్లాదులకు దేవుడు నీవు, నమ్మని హిరణ్యకశిపుని యముడవు నీవు. అనగా యముడు దేవుడు ఇరువురు ఒక్కడే అన్న సత్యాన్ని చక్కగా చెప్పాడు. ఫైనల్గా నమ్మకం చాలా ప్రధానం. దైవాన్ని నమ్మి దైవాజ్ఞ ఆచరణలో పెట్టి దైవార్పిత భావంతో నిత్య జీవితాన్ని గడుపుతూ పోతే మీకు సర్వ సౌఖ్యాలు సకల సౌభాగ్యాలు చేకూరుతాయి అని స్వామి పిల్లలకి నచికేతోపాఖ్యాన్ని నేను ఒక సందర్భంలో చెప్పడం జరిగిందండి. అనుకోకుండా ఈ చేతికి వచ్చింది సబ్జెక్టు. వీడేదో చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. హోమియో పిల్స్ తీసుకోవాలి, చేదు మందు కూడా తాగాలండి. ఎప్పుడు మిరకిల్స్, ఇందులో డిఫికల్ట్ ఏం లేదు. ఇంతకంటే భయంకరంగా చెప్పేవాళ్ళు. ఆ సబ్జెక్ట్ మనకెందుకండి? స్వామి ఇలాగ చెప్పిస్తున్నారు. స్వామి కంటే సులభంగా ఎవరు చెప్పగలరండి? ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.